దెర్ ఆర్ మెనీ ఆఫ్ యూ, మీకు దర్శనం వచ్చింది, మీకు దర్శనం వచ్చింది, మీకు ప్రవచనం వచ్చింది, మీకు ఒక కళ వచ్చింది, దేవుడు మీతో మాట్లాడారు, దేవుడు ఒక సేవకుల ద్వారా మాట్లాడారు, మనుషుల ద్వారా మాటలు రిలీజ్ చేశారు. అయితే అది మీరు పొందుకోలేకపోయారు. నా వల్ల అవుతుందా కాదా? ఒకవేళ పొందుకున్నట్లయితే దేవుడు అంటున్నాడండి, నేలలో నాటండి, నాటి యాజ్ అ గుడ్ హార్ట్. సంబడీ సే గుడ్ హార్ట్. బ్యాడ్ హార్ట్తో కాదు, నమ్మకం లేని హార్ట్తో కాదు, విశ్వాసం లేని హార్ట్తో కాదు. జరుగుతుందా జరగదా, నాకేనా కాదా, నా కుటుంబానికేనా కాదా, నాతోనేనా, నా జీవితానికేనా, ఓ నో నో నో, విత్ గుడ్ హార్ట్ బిలీవ్ ఇట్, నమ్మి దాన్ని నాటిన తర్వాత నీళ్లు పోయాలంటండి. పోర్ వాటర్. నేలలో ఆ విత్తనం నాటబడిన తర్వాత పోర్ వాటర్ అంటే ఏంటండి? వాటర్ వాక్యానికి సాదృశ్యము. చదవండి, వాక్యము చదవండి, వాక్యముతో మెచ్యూర్ అవ్వండి, వాక్యములో లేవనెత్తబడండి, వాక్యము ద్వారా నిలబడండి, కట్టబడండి, నడిపింపబడండి, వాక్యము ద్వారా లేవనెత్తబడండి, ఆ వాక్యము ద్వారా దర్శనాన్ని నిలబెట్టుకోండి, కట్టబడండి, వాక్యము ద్వారా దర్శనాన్ని కొరకు సిద్ధపడి ఉండండి, దర్శనం నెరవేర్చబడటానికి పూనుకొని ఉండండి, ఆనుకొని ఉండండి, నడిపింపబడడానికి రైట్ టైం రావడానికి సిద్ధముగా ఉండండి. వాటర్ ఎందుకు పోస్తాము? చెట్టు ఎదగటానికి పోస్తాము. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలామంది ప్రవచనం రాగానే వదిలేస్తారు, దే లీవ్ ఇట్. నో 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 నో, దాన్ని వెతకండి, దాన్ని వెంటే ఉండండి, నెరవేర్చబడే వరకు అందులో నడవండి. వాక్ ఇన్ ద ప్రాఫెసీ. రిసీవింగ్ ద ప్రాఫెసీ ఈజ్ వెరీ డిఫరెంట్ అండి. వాకింగ్ ఇన్ ద ప్రాఫెసీ ఈజ్ వెరీ డిఫరెంట్. చాలామంది రిసీవర్స్గా ఉంటారు, దే విల్ నాట్ బీ ద డూవర్స్. ద లార్డ్ ఇస్ సెయింగ్ డూ ఇట్. చేసేవారుగా ఉండండి, అందులో నడిచేవారుగా ఉండండి. దేవుడు ఒకవేళ వ్యాపార వ్యక్తిగా నువ్వు అవుతావు అని చెప్పాడు అనుకోండి, వ్యాపారం గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. ఏమి చేయాలి, ఎందులో నాకు తలాంత్ ఉంది, నేను అకౌంట్స్ బాగా చేయగలుగుతానా, నేను అమ్మడం బాగా చేస్తానా, నేను ఫైనాన్స్ బాగా చేస్తాను. వాట్ ఈస్ ఇట్ దట్ యు గుడ్ అట్? చిన్నప్పటి నుంచి నీకు ఎందులో ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఎందులో ఎక్కువ నిన్ను మెచ్చుకున్నారు, దాన్ని బట్టి ఆలోచించండి. ఆలోచించడం మొదలుపెట్టి వాక్యము ద్వారా సిద్ధపడతా ఉండండి, నీళ్లు పోస్తూ ఉండండి. దాని అర్థము సంఘానికి వెళుతూ నాటబడండి, సంఘంలో నాటబడండి, వాక్యంలో నాటబడండి, వినుట వలన విశ్వాసంలో నాటబడండి. ఓ లెట్స్ రీడ్ దట్ వన్ మోర్ టైమ్. సో బ్యూటిఫుల్. మంచి నేలలో పడినవి సత్స్వభావమును గల మంచి హృదయముతో వాక్యమును విని దానిని నిలుపుకొని అని చెప్పండి. నిలుపుకోండి. చాలామంది ప్రవచనాలు నిలుపుకోరు. చెప్పాడు కదా, ఏదో ఒక రోజు నా ఇంటి ముందు నా భర్త వచ్చి నిలబడతాడు, నాకు ఈరోజు దర్శనం చూపించాడు, ఖచ్చితంగా నా డోర్ వచ్చి కొట్టడు. ఎందుకు కొడతాడు దేవుడు? వాట్ హ్యావ్ యూ డన్? ఏం చేసావని నీ డోర్ కొట్టాలి? వాక్యంలో ఎదిగావా? సిద్ధపడ్డావా? ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా ఎదిగావా? ఆ దర్శనము కొరకు, ఆ వ్యక్తి కొరకు, ఆ వ్యక్తి స్టాండర్డ్లో నువ్వు రైజ్ అయ్యావా? Why will he come and knock the door? It will not happen. నిలుపుకోండి. నిలుపుకుంటాను. Come on, comment and say, నేను నిలుపుకుంటాను అక్క. I will keep it. I will keep it. I will keep it. And bear the fruit with patience. సహనముతో ఫలము ఫలించువారు. ఇక్కడ సహనము అన్నాడు అంటేనే అర్థం చేసుకోవాలండి మీరు. సంవత్సరాలు పడుతుంది. దేవుడు ఒక దర్శనమును ఒక జీవితంలో నెరవేర్చబడాలంటే, ఒక మామిడి చెట్టును ఇప్పుడు మీరు విత్తనం నాటితే వచ్చే సంవత్సరం నీకు కాయ కాస్తుందండి? కాయదు. వచ్చే సంవత్సరము 2 సంవత్సరాలు అవుతుంది, అవ్వదు. కనీసం 7 years పడుతుంది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్వభావమును బట్టి ఆ పండ్లను, ఒక్కొక్క స్వభావము టైంని బట్టి అవి పండ్లు కాస్తాయి. కానీ దేవుడు ఈరోజు ప్రవచనము కానీ వాక్యం కానీ ఒక విత్తనంతో పోల్చాడు. సో ఇఫ్ ఐఎమ్ రిలీజింగ్ అ వర్డ్, ఇట్స్ జస్ట్ అ లిటిల్ సీడ్. ఇట్స్ నాట్ అ ట్రీ. ఐఎమ్ నాట్ రిలీజింగ్ అ ట్రీ. ఏ ప్రవచనము కూడా చెట్టులాగా విభజించబడదు, చెట్టులాగా విస్తరింపబడదు. ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు రిలీజ్ యాజ్ అ ట్రీ. అది విత్తనంలాగే రిలీజ్ అవుతుంది. సో ఇఫ్ ఐ సే టు యూ, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అంటే, ఈరోజు రేపు ఎల్లుండి వాడుకోడండి. ఈ రోజు నుంచి మొదలు పెడతాడు నేను వాడుకోవడం. చిన్న వాటిలో నుంచి వాడుకోవడం మొదలు పెడతాడు. చిన్న చిన్న విషయాల నుంచి వాడుకోవడం మొదలు పెడతాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎదుట నేను విధేయతగా నిలబెట్టడం మొదలు పెడతాడు. తల్లిదండ్రుల ఎదుట నేను విధేయతగా లేకపోతే దేవుని ఎదుట ఎలా విధేయతగా ఉండగలుగుతావు? దేవుని పిల్లల ఎదుట దేవుని వాక్యంతో ఎలా విధేయతగా నిలబడతావు అని పరీక్షిస్తాడు. He will begin to test you right from today.
ఒకవేళ ఈరోజు నేను ప్రకటించి దేవుడు నీకు వివాహం చేయబోతున్నాడంటే రేపెల్లుడిలో నీకు వివాహం అవ్వదండి. ఈ రోజు నుంచి సిద్ధపరుస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా డబ్బులు సిద్ధపరచుకున్నావా, సమకూర్చుకున్నావా, సేవ్ చేసుకున్నావా, ఆరోగ్యం కాపాడుకుంటున్నావా, శరీరాన్ని సిద్ధపరచుకుంటున్నావా, స్పిరిచువల్గా సిద్ధపడి ఉన్నావా, మెంటల్గా సిద్ధపడి ఉన్నావా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నావా, వెయిట్ తగ్గుతున్నావా, ఫలించడానికి సిద్ధంగా ఉన్నావా? వివాహం తర్వాత దేవుడిస్తున్న వాగ్దానం ఫలిస్తావు. ఫలించాలంటే నీ శరీరం సిద్ధపడి ఉండాలి. చాలామంది లావుగున్నా దేవుడు నాకు ఆశ్చర్యం చేస్తాడు, లావుగున్నా సరే, ఎలా ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా దేవుడు నన్ను ఫలిస్తాడు. నో నో నో, డూ వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఫలింపబడడానికి సిద్ధంగా ఉండు. శరీరాన్ని కాపాడుకో, ఆరోగ్యవంతమైన వ్యక్తిను. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నా నోట వలన వచ్చిన ప్రతి మాట వలన జీవించును. దేవుడు నా నోట వలన మాత్రమే అని అనలేదండి, రొట్టె వలన మాత్రమే కాదు. దాని అర్థము నువ్వు తినడం బాధ్యత నీదే, వాక్యముతో నేను దీవించే బాధ్యత నాది. సో తింటూ వాక్యములో ధ్యానిస్తూ రెండిట్లో ఎదుగు. కోఆపరేట్ విత్ గాడ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్.